శ్రీకాకుళం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ. చాలా రోజులైంది వ్లాగ్స్ కానీ ఏదైనా ర్యాండమ్ వీడియోస్ కానీ ఏం తీయక. బికాస్ మాస్టర్స్ అయిపోయింది. సో లైఫ్లో కొత్త ఫేజ్ స్టార్ట్ అవుతుంది. సో కొత్త ప్లేస్కి వెళ్తున్నా, కొత్త లొకేషన్కి వెళ్తున్నా. నేను ఇన్ని రోజులు ఫ్రెండ్స్తో ఉండే. సో ఇప్పుడు వాళ్ళందరినీ మిస్ అవుతున్నా. ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళినా కొత్త ఫ్రెండ్స్ అవుతారు. బట్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ 2 years వరకు ఉండే వాళ్ళతోనే. సో ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయింది. సో ఇప్పుడు అంత సడన్గా వెళ్ళాలంటే మిస్సింగ్ ఉంటుంది. సో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బట్ ఎనీవే, సో ఎప్పుడు ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటే కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, నెట్వర్కింగ్ పెరుగుతూ ఉంటుంది మనకి కూడా. కాన్సస్ సిటీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం. లాస్ట్ టైం ఇన్ కాన్సస్. సో ఇప్పుడు వెళ్తుంది కాలిఫోర్నియా వెళ్తున్నాం, శాన్ హోజే. మ్యాటర్ ఏంటంటే జాబ్ వచ్చింది. జాబ్ యుద్ధం చేశాను. లొకేషన్ అది ఆన్ సైట్. సో అందుకు అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఆన్ సైట్ అంటే. సో కంప్లీట్లీ మూవ్ అవుట్ అయిపోతున్నా కాన్సస్ నుంచి. సో అసలు 1 month అయిపోయింది కాలిఫోర్నియా వచ్చి. సో ఎంజాయ్ చేస్తున్నాం. ఇప్పుడే బయటకు వచ్చినాం. సో ఒక ప్లేస్ చూద్దామని, పిక్చర్ అని ఒక 2 hours దూరంలో ఉంటుంది నేను ఉండే ప్లేస్ నుంచి. సో 1 monthలో జాబ్ టెన్షన్ అది ఉంది. సో ఫ్రెండ్స్ వచ్చారు. సో అలా ట్రిప్ వెళ్దామని వచ్చి వెళ్తున్నాం. వెదర్ కూడా చాలా మంచి క్లౌడీగా, మంచిగా ఫాగ్. సో ఇంకో వ్యూ ఉంది. ఆ వ్యూ అంతా నీకు చూపిస్తాం. సో ఇప్పుడే మన ఫస్ట్ లొకేషన్కి వచ్చేసాం. ఇది సైఫర్ బీచ్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఆల్మోస్ట్ 9:30 అయింది వచ్చేసరికి. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ కార్ పార్క్ చేసి అలా కొంచెం లోపలికి నడవాలి బీచ్ దగ్గరికి వెళ్ళడానికి. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో సైఫర్ బీచ్ ఇది పిక్చర్లో వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూ పాయింట్ ఇది. అండ్ క్రేజీ అది. బీచ్ అయితే చాలా బాగుంది. సో ఇండియాలో గోవాలో బీచ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ యూఎస్లో ఇదే ఫస్ట్ టైం బీచ్కి రావడం. అండ్ చాలా బాగుంది. అండ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. అసలు కొంచెం వాటర్లో దిగుదామన్నా సరే అలా వాటర్లో నడుచుకుంటూ ఎంజాయ్ చేసాం బీచ్లో అయితే. అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. అసలు సన్నీ లేదు, మంచి ఫాగీ వెదర్, చాలా బాగుంది. సో ఒక స్పాట్ దగ్గర ఆగాం. సో ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ ఎందుకంటే బేసికల్లీ ఇక్కడ సిగ్నల్ లేదు, మొత్తం ఎస్ఎస్. సో నెక్స్ట్ స్పాట్స్ ఏంటి, ఎక్కడ వెళ్ళాలి, నియరెస్ట్ స్పాట్స్ ఏందో తెలియదు. సో వాళ్ళ దగ్గర అనుకుంటే ఈ మ్యాప్ ఇచ్చారు మాకు. సో ఇప్పుడు ఈ మ్యాప్లో చూసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇక్కడికి వెళ్ళాము, ఇంతకుముందే ఇక్కడికి వెళ్ళాము. సో
సో నెక్స్ట్ ఏదైనా హైకింగ్ స్పాట్ కానీ ఏదైనా వాటర్ ఫాల్ కానీ వెళ్ళాలి. చూద్దాం. ఇక్కడ రిపుల్వుడ్ రిసార్ట్ ఇది బాగానే ఉంటుంది, లేదా స్టేట్ పార్క్ వెళ్ళొచ్చు, వాటర్ ఫాల్ ఉండొచ్చు అక్కడ. చూద్దాం. సో ఇప్పుడైతే బిగ్ సైజ్ స్టేట్ పార్క్ వచ్చేసాం. అక్కడ మ్యాప్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 0.5 మైల్స్ ఉంది డిస్టెన్స్ అంతే. సో ఇక్కడ ట్రయల్ ఉంటుంది మనకి, అండ్ వాటర్ ఫాల్ కూడా ఉంటుందంట. సో కార్ పార్క్ చేసి అలా నడుచుకుంటూ వెళ్ళాం. ట్రెక్ ఉంటుందంట, ఆల్మోస్ట్ ఒక 1 మైల్ దాకా ట్రెక్ చేసాము ఆ రోజు. కానీ చాలా బ్యూటిఫుల్ ఉండే. వాటర్ ఫాల్ అయితే మరీ అంత అమేజింగ్ ఏం కాదు, బట్ ఓకే, ట్రెక్ బాగుండే అండ్ ఒక వ్యూ ఉంటుంది. అండ్ ఆ ట్రెక్ చేసేటప్పుడు ఆ వ్యూ అయితే చాలా అవసరం ఉండే. అండ్ ఇది వచ్చేసి మనకి రెడ్ వుడ్స్ అంటారు. సో బాగుంది, లైక్ చాలా బాగుంది ఇక్కడ నేచర్, చాలా ప్రశాంతంగా ఉంది ఈ రెడ్ వుడ్స్ ఏరియాలో. సో ఇప్పుడైతే ట్రెక్ స్టార్ట్ చేసినాం. ట్రెక్ అయితే మామూలుగా లేదు అసలు. చాలా రోజుల తర్వాత లైక్ ఇలా హైకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ చేయడం. ఈ మధ్యలో మనకి జిమ్కి వెళ్ళడం కూడా అంత లేదు, సో ఎక్సర్సైజ్ కూడా లేకపోయేసరికి ఫుల్ తకాయించిపోయింది బాడీ అయితే. కానీ బాగుండే ట్రెక్ చేస్తున్నప్పుడు, మధ్యలో అలా వ్యూస్ కనబడ్డాయి. ఈ వ్యూ అయితే క్రేజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ. కెమెరాలో అంత చూపించలే కానీ అక్కడ చూస్తే మాత్రం చాలా బాగుండే. అలా మౌంటైన్స్ నుంచి అలా ఫాగ్ రావడం, అలా క్లౌడ్స్, అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఫైనల్లీ ఇది మన వాటర్ ఫాల్స్. అంటే అంత గొప్పగా ఏం లేదు, బట్ చాలా బాగుంది. దగ్గర నుంచి చూస్తే మాత్రం వర్త్ వాచింగ్. ఆ ట్రయల్ కానీ ఈ వాటర్ ఫాల్ కానీ చాలా వర్త్ మనకి. అండ్ వాటర్ ఫాల్ దిగి కిందికి వస్తుంటే ఇలా రివర్ క్రాసింగ్ ఉండే. సో అక్కడ చాలామంది అలా చిల్ అవుతున్నారు కూర్చొని మంచిగా, అట్లా ఆ వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేసుకుంటూ బాగా చిల్ అవుతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ లొకేషన్. ఆ బ్రిడ్జ్ అనేది మెయిన్ హైలైట్ ఆఫ్ ద లొకేషన్ అంట. అండ్ వ్యూ కూడా చాలా బాగుండే. అండ్ పైనుంచి మాత్రం ఆసమ్ ఉంది. అండ్ మేము వెళ్ళిన రోజు వెదర్ ఫాగీ ఉండే, క్లౌడీ ఉండే ఆల్మోస్ట్. సో ఆ వెదర్ వల్ల ఈ లొకేషన్స్ ఇంకా ఎన్హాన్స్ అయింది. చాలా బాగుంది నేచర్, క్రేజీ ఎంజాయ్ చేసినాం అసలు అదైతే. అండ్ ఇది మా ఫైనల్ లొకేషన్. ఇక్కడ సన్సెట్ చూడడానికి వచ్చాం. అండ్ ఈరోజు అయితే నేచర్ని చాలా ఎంజాయ్ చేసాం. క్రేజీ ఉండే పిక్చర్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.